ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. అధిక రక్తపోటుకు దారితీసే 7 ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అధిక రక్తపోటు ఒక సైలెంట్ కిల్లర్. ఇది శరీరంలోని ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదు. ఎలాంటి స్పష్టమైన సంకేతాలు బయటకు కనిపించవు. కానీ రక్తపోటుపై గుండె ఆరోగ్యంపై మాత్రం తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోంది. ఇంత ప్రమాదకరమైన ఈ పరిస్థితికి అసలు కారణాలేంటి? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడితో నిండిన జీవనశైలిలో అధిక రక్తపోటు అంటే హై బీపీ ఒక పెను సమస్యగా మారింది. దీని లక్షణాలు అంత తొందరగా బయటపడకపోవడంతో ఇది మనలో చాలామంది ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వయసు పైబడటం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, మధుమేహం, ధూమపానం వంటి కొన్ని ప్రధాన కారణాలు అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరికొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే వాయు కాలుష్య ముప్పు. గాలిలో ఉండే ప్రమాదకరమైన కాలుష్య కణాలు నేరుగా మీ రక్త ప్రవాహంలోకి కలిసిపోతాయి. ఫలితంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే పట్టణాల్లో పొల్యూషన్ను వీలైనంత వరకు నివారించడం చాలా ముఖ్యం. కాలుష్యం శీతాకాలంలో మీ బీపీని కూడా పెంచుతుంది. ఒక్క శీతాకాలంలోనే కాదు, ఏడాది పొడవునా వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి వాటితో మనం నిత్యం చుట్టుముట్టుబడి ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్లీప్ అప్నియా. బిగ్గరగా గురక పెడుతున్నారా? పగటిపూట విపరీతమైన బద్ధకం, నిద్రమత్తుగా ఉంటుందా? లేదా మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. నిద్రలో సరిగా ఊపిరి తీసుకోకపోవడం అంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయికి చేరుకుందని అర్థం. అయితే దీనికి సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని రకాల మందులు ఏంటి? గుండె సంబంధిత సమస్యలు ఉన్న మధ్య వయస్కులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇబుప్రోఫెన్, డైక్లోఫెనిక్, ఎటోకాక్సిబ్ వంటి నొప్పి నివారణ మందులు అధిక రక్తపోటుకు కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ మందులను ఎక్కువగా వాడటం మంచిది కాదు. నొప్పిగా ఉంటే వీటికి బదులుగా పారాసిటమాల్ తీసుకోవడం సురక్షితం. దీర్ఘకాలిక ఒత్తిడి, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు మనిషిని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. ఇది అలసటకు దారితీయడమే కాకుండా రక్తపోటును కూడా పెంచుతుంది. నిద్ర పట్టడం లేదని వెంటనే నిద్ర మాత్రలు వేసుకోవడానికి బదులు జీవనశైలిలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిద్రలేమి. మధ్య వయసులో చాలామంది రక్తపోటు పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. కానీ చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. రాత్రిపూట టీవీ చూడడం, ఆలస్యంగా నిద్రపోవడం, అర్ధరాత్రి వరకు చిరుతిళ్ళు తినడం వంటి అలవాట్లను మానుకోవాలి. గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణులు తమ బీపీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల పొగ కూడా ప్రమాదమే. ఇంట్లో ఎవరైనా ధూమపానం చేస్తుంటే ఆ పొగను పీల్చడం వల్ల సెకండ్ హ్యాండ్ స్మోక్ ఇతరులకు కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే వారిని మాన్పించడానికి ప్రయత్నించడానికి లేదా వారికి దూరంగా ఉండండి. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.